హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టెక్నికల్ అనలిస్ట్ తెలుగు. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందామండి. జనరల్గా మార్కెట్లోకి వచ్చే కొత్త వాళ్ళందరికీ కూడా ఇంట్రాడే ట్రేడ్ చేయాలని చాలా ఆసక్తి ఉంటుంది, కానీ భయం ఉంటుంది. విషయం తెలుసుకోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. విషయం తెలుసుకుని ట్రేడ్ చేయాలని చాలామందికి ఏంటంటే అలాగే ఎవరో టిప్స్ ఇస్తారు, టిప్స్ పైన బై చేస్తారు. బట్ అల్టిమేట్గా వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఏ పాయింట్లో వాళ్ళు బై చేయమన్నారో, ఏ పాయింట్లో వాళ్ళు సెల్ చేయమన్నారో మనకు అర్థం కాదు. కొన్ని నెంబర్స్ చెప్తారు, ఆ నెంబర్స్లో బై చేయండి అంటారు. బట్ అల్టిమేట్గా ఏమవుతుందంటే మీరు బై చేసే టైంకి అది మూవ్ అయిపోతుంది అక్కడి నుంచి. బట్ హడావిడిలో మీరు కొనేస్తారు. మీరు కొన్నప్పటి నుంచి అది లాస్లోకి వెళ్ళిపోతుంది. లేదంటే కొంచెం వాళ్ళు చెప్పిన టార్గెట్ చిన్నగా అచీవ్ అవుతుంది, మీరు టార్గెట్ బుక్ చేయలేకపోతారు, వెంటనే అది కింద పడిపోతుంది. సో చాలామంది ఫేస్ చేసేటువంటి ట్రబుల్ అనమాట ఇది. టిప్స్ మీద వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, అల్టిమేట్గా వాళ్ళు చాలా లాస్ అయిపోతూ ఉంటారు. ఒక పక్కన ఆ టిప్స్ ఇచ్చే వాళ్ళకి పే చేస్తూ ఉంటారు, అలాగే మార్కెట్లో లాసులు కూడా బేర్ చేస్తూ ఉంటారు. బట్ తర్వాత మంత్ ఆన్ మంత్ వాళ్ళు టాపప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి మార్కెట్లో. మీరు ఎప్పుడు చేయకూడనటువంటి ఒక మిస్టేక్ అనమాట. సో దానికి ఏం చేయాలి అని అంటే మీరు ముందు ప్రాపర్గా ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి. ఇంట్రాడే ట్రేడ్ ఎలా చేయాలి, అసలు బేసిక్గా ట్రేడ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. ట్రేడ్ అంటే వ్యాపారం, అది తెలుసు కదా మీకు. సో వ్యాపారం ఎలా చేస్తామో అలాగే మనం ట్రేడ్ కూడా చేయాలండి. ఇప్పుడు మార్కెట్లో మనం కూర్చున్నాం, షాప్లో కూర్చున్నాము, మీ దగ్గర కొంత స్టాక్ ఉంది కదా, ఏదైనా ఒక పదార్థం స్టాక్ ఉంది, దీన్ని మీరు ఎలా సెల్ చేస్తారు? ఎవరైనా బై చేయడానికి వచ్చినప్పుడు మీరు సెల్ చేస్తారు, ఓకే. అలాగే మీరు వాళ్ళు బేరం ఆడతారు, బట్ మీరు హై ప్రైస్కి సెల్ చేయాలనుకుంటారు, వాళ్ళు లో ప్రైస్కి బై చేయాలనుకుంటారు. సేమ్ మార్కెట్లో జరిగేది కూడా ఇంతేనండి. మార్కెట్లోకి వచ్చే వాళ్ళందరూ లో ప్రైస్లో బై చేసి హై ప్రైస్లో సెల్ చేయాలనే చూస్తారు. ఇది ట్రేడ్ చేసేందుకు బేసిక్ రూల్, థంబ్ రూల్ కదా. సో ఇందులో కానీ మార్కెట్లో మనం లాసెస్ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం మార్కెట్లో ఒక షాప్ సెటప్ పెట్టుకొని మన దగ్గర ఉన్నప్పుడు పదార్థాలు ఉన్నప్పుడు మనం ఎలాగైతే సేల్ చేసి లాభాలు గడిస్తూ ఉంటామో అలాగా మనము మార్కెట్లో చేయలేకపోతూ ఉంటాం. దీనికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ మనుషులు కనిపించరు మనకి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఓకే, ఎలా వాళ్ళు ప్రైస్ని ఎలా ఆస్క్ చేస్తున్నారు, ఎలా బిడ్ చేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలీదు. సో ఇవన్నీ చూడాలన్నమాట. టెక్నికల్గా మనం చూసి అది తెలుసుకుని దాని ప్రకారం మనం ట్రేడ్ చేయాలి. చేస్తే మనం సక్సెస్ అవుతాం, మనకి ప్రాఫిట్ వస్తుంది, ఓకే. సో ఇప్పుడు మనము ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకోవాలి కొంచెం, ఓకే. ఈ క్యాండిల్ స్టిక్స్ మీరు ఏ చార్ట్ ఓపెన్ చేసినా కూడా మీకు కనిపించేది ఫస్ట్ గ్రీన్, రెడ్ క్యాండిల్స్ కనబడుతూ ఉంటాయి. బట్ ఈ క్యాండిల్స్ని కొంతమంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూస్తూ ఉంటారు, అలాగే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కూడా చాలామంది చూస్తూ ఉంటారు, ఓకే. చూడ్డానికి చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు అందరూ చూసేటువంటి చార్టు, అలాగే అందరికీ కనిపించేటువంటి చార్టు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే ఉంటుంది, ఓకే. ఈ క్యాండిల్స్ నానా రకాలుగా ఉంటాయి. ఈ క్యాండిల్స్ని ఎలా రీడ్ చేసేది అనే దాని గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు కావాలంటే చూసి నేర్చుకోవచ్చు. బట్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమని మీరు కోరుకున్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. నేను క్యాండిల్ స్టిక్స్ గురించి కూడా కంప్లీట్ ఒక వీడియో చేస్తాను. చార్ట్ ఎలా రీడ్ చేయాలి, అలాగే క్యాండిల్ స్టిక్స్ యొక్క ప్యాటర్న్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ యొక్క బిహేవియర్ ఎలా మనం రీడ్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఒక వీడియోలో, ఫుల్ లెంత్ వీడియోలో. మీరు కోరుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
బట్ మనం టాపిక్లో ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఇంట్రాడే ట్రేడ్ ఎలా చేయాలనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అదే టాపిక్ పైన ఉందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేయాలండి. ఓకే, ఫస్ట్ మనము ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకునేది చూద్దాము ఎలా అని. ట్రెండ్ లైన్స్ డ్రా చేసేందుకు ఈ క్యాండిల్ యొక్క హై ఉంది కదండి, ఈ హై నుంచి ఈ హై వరకు మీరు మార్క్ చేయాలి. ట్రెండ్ లైన్ డ్రా చేసేందుకు మనకు కావాల్సింది ఏంటంటే 2 సపోర్టింగ్ పాయింట్లు, 2 కనెక్టింగ్ పాయింట్స్ మనకు కావాలి పర్ఫెక్ట్గా. అది రెసిస్టెన్స్ వైపు కావచ్చు, సపోర్ట్ వైపు కావచ్చు. సో 2 సపోర్టింగ్ పాయింట్స్ కనుక మనకి దొరికినాయంటే, కనెక్టింగ్ పాయింట్స్ కనుక దొరికితే ఆ రెండింటిని కనెక్ట్ చేసినప్పుడు మనకి ఒక యాంగులర్ ట్రెండ్ లైన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది యాంగులర్ ట్రెండ్ లైన్ అన్నమాట. కింద నుంచి పైకి వెళ్తోంది కాబట్టి దీన్ని యాంగులర్ ట్రెండ్ లైన్ అని అంటాం. అలాగే ఈ పై నుంచి కిందకి వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం యాంగులర్ ట్రెండ్ లైన్ అని అంటాం. అలాగే దీన్ని హారిజాంటల్ ట్రెండ్ లైన్ అని అంటాం. ఇలా సైడ్కి ఇలా పక్కకి ఇలా ఉందనుకోండి, దీన్ని మనం హారిజాంటల్ ట్రెండ్ లైన్ అని అంటాం. ఓకే, కింద కూడా హారిజాంటల్ ట్రెండ్ లైన్ చూసారు కదా. సో ట్రెండ్ లైన్స్ని మనం ఇలా డ్రా చేస్తామన్నమాట. ఇప్పుడు హారిజాంటల్ ట్రెండ్ లైన్ గీయడానికి కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ లేదు కదా. సో ఈ 2 పాయింట్స్ని మనం కనెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ చేసి కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఎందుకంటే 2 టైమ్స్ ఇక్కడ కనెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. ఓకే, అలాగే మీరు టాప్ సైడ్ కనుక మనం చూడాలనుకుంటే, టాప్ సైడ్ 2 కనెక్టింగ్ పాయింట్స్ మనం చూడాలనుకోండి, చూస్తాను ఒక్క నిమిషం, చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 పాయింట్స్ మనం కనెక్ట్ చేసి చూసామనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది, అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది, అండ్ ఇది బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది, కింద పడిపోయింది. ఓకే, సో ఇలా రెసిస్టెన్స్ లైన్లు కూడా మనం అలా మార్క్ చేసుకోవచ్చు. సపోర్ట్ లైన్స్ ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఫస్ట్ డైలీ ఇంట్రాడే ట్రేడ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే, ముందుగా ఒక ఇండికేటర్ మనం యాడ్ చేసుకోవాలి. MACD అని ఒక ఇండికేటర్ ఉంటుంది, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అని. ఇది యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఈ మూవింగ్ యావరేజెస్లో MACDలో 2 ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి గమనించాల్సినటువంటివి. ఒకటి, ఈ వెనకాల కనిపిస్తున్న హిస్టోగ్రామ్, ఈ రెడ్ అలాగే రెడ్ వైట్ కాంబినేషన్లో, అంటే లైట్ రెడ్ అలాగే గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఈ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి చార్ట్ ఉంది కదా, దీన్ని హిస్టోగ్రామ్ చార్ట్ అని అంటాము. అలాగే దానిపైన ఇలా పైన కింద కనబడుతుంది కదా ఒక ఎల్లో లైన్, అలాగే ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని MACD లైన్ అని అంటాం. ఇది ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ ఒక మూవింగ్ యావరేజ్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఈ మూవింగ్ యావరేజ్ని ఈ పైన వస్తున్న ఇంకో లైన్ అని కదా బ్లూ లైన్, ఈ లైన్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేస్తుందో లేదంటే క్రాస్ డౌన్ చేస్తుందో అప్పటి నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది బేసిక్గా MACD అనేది లాగింగ్ ఇండికేటర్. 2 రకాల ఇండికేటర్లు ఉంటాయి టెక్నికల్ ఇండికేటర్స్లో. ఒకటి సెన్సిటివ్ ఇండికేటర్, ఇంకొకటి లాగింగ్ ఇండికేటర్, లగార్డ్ ఇండికేటర్ అని కూడా అంటారు. సో లగార్డ్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే, ప్రైస్ మూవ్ అయిన తర్వాత మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అంటే అది కన్ఫర్మ్ చేసుకుని మనకి ఇండికేషన్ ఇస్తుంది.
సో అది కన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే మనకి ఇంకా ట్రెండ్ కన్ఫర్మ్ అయినట్లే. ఓకే, కొన్ని సెన్సిటివ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇప్పుడు RSI, స్టొకాస్టిక్ లాంటి ఇండికేటర్స్ ఉంటాయి అనుకోండి, అవి ముందుగానే మనకి ఇండికేట్ చేసేస్తాయి. ప్రైస్ కొంచెం మూవ్ అయినా కూడా ఇది పైకి వెళ్తోంది, ఇది కిందకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. సో అందులో ఫాల్స్ సిగ్నల్స్ చాలా ఉండొచ్చు, మనము దెబ్బైపోవచ్చు. అందుకని సెన్సిటివ్ ఇండికేటర్స్ కన్నా కూడా లాగింగ్ ఇండికేటర్ని మనము నమ్ముకున్నామనుకోండి, మనకి ట్రెండ్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇందులో మనం ఒకసారి చూద్దాము ఎలా వర్క్ అయిందని చెప్పేసి. ఇక్కడ చూడండి, మనకి ఇది ఇక్కడ నెగిటివ్ సిగ్నల్ ఇచ్చింది కదా, ఇక్కడి నుంచి చూడండి మార్కెట్ ఎక్కడ దాకా వెళ్ళిందో. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు పాజిటివ్ సిగ్నల్ ఇక్కడ ఎక్కడైనా ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది చూసారా, ఈ కింద క్రాస్ డౌన్ చేసినప్పటి నుంచి కిందనే ఉంది. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేసిందో అక్కడి నుంచి మళ్ళీ మీకు కొంచెం అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ మీకు ఇక్కడ నుంచి నెగిటివ్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి ఇది నెగిటివ్లోనే ఉంది ట్రెండ్లో కదా. సో MACD మనకి ఇలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది అనమాట. అందుకని మనం ముందుగా MACD ఒకటి ఇండికేటర్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ చేసుకునేటువంటి ఇంకో ఇండికేటర్ ఏంటంటే బాలింజర్ బ్యాండ్స్ యాడ్ చేసుకోండి. బాలింజర్ బ్యాండ్స్ మనకి ఎలా వర్క్ అవుతాయి అని అంటే, బాలింజర్ బ్యాండ్స్ మనకి ఈ క్యాండిల్స్ యొక్క లోస్ని యావరేజ్గా తీసుకున్నటువంటి ఒక లైన్ కింద ఉంటుంది, అలాగే హైస్ని యావరేజ్గా తీసుకున్న ఒక లైన్ పైన ఉంటుంది, అలాగే వీటి యొక్క యావరేజ్గా తీసుకున్నటువంటి ఇంకొక లైన్ మధ్యలో ఉంటుంది అనమాట. సో హై, లో, అలాగే మీడియన్, క్యాండిల్ యొక్క మీడియన్, ఈ 3 రేంజెస్ని తీసుకుని బాలింజర్ బ్యాండ్ అనేది మనకి దీని యొక్క ఎక్స్పాన్షను, అలాగే దీని యొక్క ఇలా పిండేసినట్టుగా దగ్గరగా వచ్చి స్క్వీజ్ అయినట్లుగా, అలాగే ఇలా ఓపెన్ అయినట్లు బ్యాండ్ మనకి కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇది కిందకు వస్తుందో, కింద బ్యాండ్ని టచ్ చేస్తుందో, అప్పుడు ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇది పైకి వెళ్తుందో అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, అలాగే మళ్ళీ వచ్చి ఈ మధ్యలో రేంజ్ ఒకటి ఉంది కదా, దీని దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళండి. ఓకే, ఎప్పుడైతే ఇది ఇంకా పైకి వెళ్తుంది అనుకోండి, మొమెంటంలోకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఈ ఛానల్నే పట్టుకుని ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇది దీని నుంచి బయటికి వెళ్ళదు, దీన్ని డీవియేషన్ అని అంటాం. ఓకే, ఇది 2 డీవియేషన్స్ మనం చూసుకోవచ్చు, సెకండ్ డీవియేషన్ అలాగే థర్డ్ డీవియేషన్. ఇంకొక బాలింజర్ బ్యాండ్ కూడా యాడ్ చేసి దీంట్లో మనం కొంచెం సెట్టింగ్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇన్పుట్స్లోకి వచ్చి స్టాండర్డ్ డీవియేషన్ 2 ఉంది కదా, ఇక్కడ మనం 3 చేసుకుందాం. 3 చేసుకుంటే ఇంకొంచెం దూరం వెళ్తుంది. సో కొన్నిసార్లు ప్రైస్ ఏం చేస్తుందంటే సెకండ్ డీవియేషన్ నుంచి కొంచెం దూరం వెళుతుంది, మనకి చూసుకుంటే కనబడుతుంది, ఇక్కడ దగ్గరలోనే ఎక్కడైనా కనిపిస్తుంది. ఇది చూడండి, సెకండ్ డీవియేషన్ని దాటి థర్డ్ డీవియేషన్ దగ్గరకు వచ్చింది కదా. ఓకే, సో ఇలా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ సెకండ్ డీవియేషన్ ఛాలెంజ్ చేసి సెకండ్ డీవియేషన్ దాటి బయటికి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇటువంటి కండిషన్స్లో మనకి థర్డ్ డీవియేషన్ చూడాల్సి ఉంటుంది, లేదంటే సెకండ్ డీవియేషన్ సరిపోతుంది. దీంట్లో చూసుకోవచ్చు మనం, ఇది సపోర్ట్ తీసుకుంది, అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇది రెసిస్టెన్స్ తీసుకుంది. ఓకే, ఇది ఇలా మీకు సపోర్ట్ ఇవ్వలేదనుకోండి, సపోర్ట్ ఇవ్వనప్పుడు ఆ ట్రెండ్లో వెళ్తూ ఉంటుంది సపోర్ట్ తీసుకునేదాకా. ఎప్పుడైతే ఇది సపోర్ట్ తీసుకుంటుందో అక్కడి నుంచి ట్రెండ్ రివర్సల్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, రెసిస్టెన్స్ వైపుకి వెళ్తుంది. ఓకే, బాలింజర్ బ్యాండ్ మనకి ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఏదైనా టాపిక్ మీకు అర్థం కాకపోతే, కన్ఫ్యూజింగ్గా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇంకా కొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను నేను అదే టాపిక్ పైన. ఓకే, కొన్ని విషయాలు అర్థం కావు, బట్ ఏంటంటే మీరు క్వశ్చన్ చేసి
ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగినప్పుడు నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాలింజర్ బ్యాండ్ యాడ్ చేసుకున్నాం, MACD కూడా యాడ్ చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ మనము సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్స్ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేసుకుందాము. ఓకే ఓకే సారీ అండి, నేను మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఫంబ్లింగ్ వస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇప్పుడు మనము డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి సెటప్ని ముందు నిన్నటి టైం ఫ్రేమ్కి ఈరోజు ట్రేడ్ ఎలా ఉండింది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. దానికి ముందు మనం ఏం చేద్దామంటే ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటి అని అంటే నిన్నటి హై ఏమో రెసిస్టెన్స్, ఈరోజు లో పాయింట్ ఏమో మనకి సపోర్ట్ అండి. ఇంట్రాడే ట్రెండ్ లైన్స్ మనం ఇలా గీసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అవర్లీ టైం ఫ్రేమ్లోకి వెళదాము. ఈరోజు అవర్లీ టైం ఫ్రేమ్లోకి వస్తే నిన్నటి రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది. ఇది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఏమో మనకి రేంజ్ని బ్రేక్అవుట్ చేసింది. సో ఫస్ట్ అవర్లో ఎప్పుడు కూడా మనం ట్రేడ్ చేయకూడదు, ఇది మెయిన్ రూల్ అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1 అవర్లో ఎప్పుడు మనము ట్రేడ్ అనేది చేయకూడదు. ఎందుకు అంటే కన్ఫర్మేషన్ ఉండదు, మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ ఉండదు. సో 1 అవర్లో చాలా వాలటిలిటీ ఉంటుంది, చాలామంది ట్రేడ్ చేస్తూ ఉంటారు, మార్కెట్ కండిషన్కి కన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, సో ఎటైనా వెళ్ళచ్చు. అందుకని ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ని మనము వదిలేసేయాలి. సో 1 అవర్ క్యాండిల్ని మనం ఇలా మార్క్ చేసుకుందాము. హై అండ్ లో రెండు తీసుకొని దీన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకుందాము. సో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ చూడండి ఎలా ఉంది మనకి. ఇది ఒక మదర్ క్యాండిల్ లాగా, అలాగే ఇవన్నీ బేబీ క్యాండిల్స్ లాగా ఈ క్యాండిల్ మధ్యలోనే ఉన్నాయి. ఈ క్యాండిల్ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో ఆ యాక్షన్ మధ్యలోనే మిగిలిన అన్ని క్యాండిల్స్ యొక్క యాక్షన్ నడిచింది, అవును కదా. సో మనకి ఫస్ట్ అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, టాప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయితే ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకుంటాం. లేదంటే కనుక సైడ్ వేస్లోనే మనం ట్రేడ్ కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదండి. ఫస్ట్ మనం ఏం చేసామంటే ప్రీవియస్ డే యొక్క హై లో మార్క్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, ఓకే, ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యేదాకా మనం వెయిట్ చేసాం. నిన్నటి క్యాండిల్ క్లోజ్ అయింది, ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వనివ్వండి. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అవర్లీ క్యాండిల్ మార్క్ చేసేసుకున్నాం కదా, అప్పుడు మనం 15 మినిట్స్లోకి వచ్చేద్దాం. ఓకే, 15 మినిట్స్ మినిమం టైం ఫ్రేమ్, మనం 15 మినిట్స్ మెయింటైన్ చేయాలి. 5 మినిట్స్లోకి వెళ్ళొద్దండి, 5 మినిట్స్ 3 మినిట్స్లోకి వెళ్ళొద్దు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, నాయిస్ ఎక్కువగా ఉంటుంది 5 మినిట్స్ 3 మినిట్స్లోకి వెళ్తే. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి, చాలా అబ్జర్వేషన్ కావాలి. సో ఇప్పుడు ఇనిషియల్గా చేసేటప్పుడు మీరు 15 మినిట్సే ఫాలో అవ్వండి ఇనిషియల్గా. దీని మీద బాగా ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్లు చేయండి. మీకు స్టడీ సెట్ అవుతోంది, మీరు బాగా చేయగలుగుతున్నారు అన్నప్పుడే మీరు 5 మినిట్స్ 3 మినిట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంకొక ఇండికేటర్ని మనం యాడ్ చేసుకుందామండి, అదేంటంటే VWAP అన్నమాట. సో VWAP ఎలా పనిచేస్తుందో మనం డిస్కస్ చేసుకుందాం, దాని గురించి చెప్పుకుందాము. VWAP యాడ్ చేసుకున్నప్పుడు ఇలా అప్పర్ బ్యాండ్ అలాగే లోవర్ బ్యాండ్ రెండు క్లోజ్ చేసేయండి. దీన్ని కొంచెం మనము పెద్దగా కనిపించేట్టు పెట్టుకుందాము. స్టెప్ లైన్ చేసుకుంటాను నేను దీన్ని, బ్యాండ్ ఫిల్ తీసేసాను. ఓకే, సో ఇప్పుడు ఈ VWAP అంటే ఏంటి అని అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అన్నమాట. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఈ లైన్ చూపెడుతుంది మనకి.
వీవ్యాప్ లైన్ చూపెడుతుంది. సో ఈరోజు జరిగిన మొత్తం ట్రేడ్కి వచ్చేసి యావరేజ్ ప్రైస్ వచ్చేసి ఈ ప్రైస్ అన్నమాట. ఈ లైన్లో ఉన్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది యావరేజ్ ప్రైస్. ఓకే, ఈరోజు నెక్స్ట్ డే అంటే ఈరోజు ప్రజెంట్ డే మనకి ట్రేడ్ జరిగినటువంటి క్యాండిల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క యావరేజ్ వచ్చేసి ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది యావరేజ్ ప్రైస్. ఇక్కడ దాకా వెళ్ళింది కదా, మీరు ఇక్కడ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నారు కదా, ఈ రెసిస్టెన్స్ దగ్గర కానీ ఈ సపోర్ట్ లైన్ దగ్గర కానీ లేదంటే ఈ వీవ్యాప్ దగ్గర కానీ మనకి ఏదైనా ఒక మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తోటి బయింగ్ సిగ్నల్ కానీ సెల్లింగ్ సిగ్నల్ కానీ రావాలి. అప్పటి వరకు ఎటువంటి ట్రేడ్ మనం తీసుకోకూడదు. ఫస్ట్ 1 అవర్ అయిపోయింది కదా, వెంటనే వెళ్ళి ట్రేడ్ తీసేసుకోవాలి అని అనుకోకండి. ఓకే, వెయిట్ చేయండి. మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏదైనా దొరుకుతుంది, మంచి బయింగ్ కండిషన్ దొరుకుతుంది, లేదంటే సెల్లింగ్ కండిషన్ దొరుకుతుంది. నెక్స్ట్ మీకు ట్రేడ్ కావాలి అంటే ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, లేదంటే ఇది బ్రేక్ డౌన్ అవ్వాలి. మంచి ట్రేడ్ కావాలంటే, మొమెంటం ట్రేడ్ కావాలంటే. ఓకే, సో నెక్స్ట్ క్యాండిల్ మనం చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ఇది బేరిష్ క్యాండిల్ మనకి. ఓకే, ఈ బేరిష్ క్యాండిల్కి కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం మనం. ఓకే, నో కన్ఫర్మేషన్, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. మనకు కన్ఫర్మేషన్ అంటే నెగిటివ్ క్యాండిల్కి నెగిటివ్ క్యాండిల్ రావాలి, అది కూడా ఈ లోని బ్రేక్ డౌన్ చేసి కింద క్లోజ్ అవ్వాలి. అలా అయితే మనకు చూడండి, ఇప్పుడు ఇది కింద డౌన్ సైడ్ క్లోజ్ అయింది కదా, బట్ ఇది వీవ్యాప్ దగ్గరలో ఉంది. సామాన్యంగా ఏంటంటే చాలాసార్లు వీవ్యాప్ దాకా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యి పైకి వెళ్తాయి. ఓకే, ఇప్పుడు వీవ్యాప్ కింద క్లోజ్ అవ్వలేదు, స్టిల్ వీవ్యాప్ కింద క్లోజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి వీవ్యాప్ కింద క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక షార్ట్ ట్రేడ్ తీసుకుందామండి. ఓకే, షార్ట్ ట్రేడ్ మీరు ఇక్కడ ఇది క్లోజ్ అయింది కదా, క్లోజ్ అయిన వెంటనే మీరు ట్రేడ్ తీసుకుంటారనుకోండి, దీని హై ఏదైతే ఉందో దాన్ని మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇమీడియట్ స్టాప్ లాస్ అనమాట మీకు అది. ఓకే, మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా 1:3 ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ దాకా మనకి 1:3 ఉంది కదండి. సో మనం వెళ్ళొచ్చు, 1:3.83 ఉంది. బట్ ఏంటంటే ఒక చిన్న బ్రేక్ ఉంటుంది మధ్యలో, ఎందుకంటే నిన్నటి రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కదా, ఈ రేంజ్లో ఒక చిన్న బ్రేక్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా రివర్సల్ దొరికిందనుకోండి, మనము ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి. అది చూద్దాం మనం నెక్స్ట్ క్యాండిల్స్లో చూద్దాము. ఓకే ఓకే, ఓ సూపర్, ఇది బ్రేక్ డౌన్ చేసేసింది చూడండి. ఇప్పుడు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, డౌన్ సైడే వెళ్తుంది. ఓకే, ఇందాక అనుకున్నాం కదా ఇక్కడ మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఉంటుంది, పాస్ ఉంటుందని చెప్పేసి. చూడండి, ఇది కన్ఫర్మ్ అవ్వట్లేదు, కింద దాకా వెళ్ళట్లేదు, బట్ పై మనకి అప్ సైడ్ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అల్టిమేట్గా మన డైరెక్షన్లోనే పోతుంది ఇది కదా. సో చూడండి, మీకు ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ పై నుంచి కింద దాకా. ఓకే, సో ఇది ఒకరోజు ట్రేడ్ మాత్రమే మనం తీసుకున్నాము. చూడండి, ఇది ఒక మంచి క్యాండిల్స్ యొక్క కాంబినేషన్. ఇది ఒక నెగిటివ్ క్యాండిల్ కదా, నెక్స్ట్ ఒక న్యూట్రల్ క్యాండిల్, ఆ తర్వాత ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. దీన్ని ఏమంటామంటే మనము మార్నింగ్ స్టార్ అని అంటాం. ఇలా సపోర్ట్ దగ్గర మార్నింగ్ స్టార్ రావడము, అలాగే ఈ టాప్ సైడ్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏదైనా ఒక కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్ కానీ బేరిష్ క్యాండిల్ కానీ రావడము,
ఇక్కడ ఇందాక చూసారా, ఇక్కడ వీవ్యాప్ దగ్గర ఒక హ్యామర్ క్యాండిల్ రావడము, ఇలాంటివన్నీ కూడా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర కనిపించేటువంటి స్ట్రాంగ్ క్యాండిల్స్ యొక్క యాక్షన్స్ అన్నమాట. సో వీటిని అబ్జర్వ్ చేసుకొని మనం ట్రేడ్స్ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డేకి అంటే రేపు మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇది లో రేంజ్, ఇది హై రేంజ్ కదా. సో రేపటికి వచ్చేసి ఇది హై రేంజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇది రెసిస్టెన్స్ రేంజ్ అవుతుంది, ఇది సపోర్ట్ రేంజ్. సపోర్ట్ రేంజ్ దగ్గర మీకు మంచి యాక్షన్ ఉంది కాబట్టి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవచ్చు రేపు ఓపెన్ అయ్యే దాన్ని బట్టి. బట్ రేపటి గురించి యాంటిసిపేషన్ మనకు అవసరం లేదు, కనిపించేది మనం ట్రేడ్ చేయాలి. ఎప్పుడు కూడా యాంటిసిపేషన్లో ట్రేడ్ చేయకూడదు. మనకి ఏది కనిపిస్తుందో, మార్కెట్లో ఏం యాక్షన్ కనబడుతుందో దానికి మనం రియాక్ట్ అవ్వాలంతే. ఓకే, ఎప్పుడు యాంటిసిపేషన్లో ట్రేడ్స్కి వెళ్ళకూడదు. వెళ్ళామంటే చాలా పెద్ద పెద్ద గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మీకు టాపిక్ అర్థమైపోయింది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేసామంటే డైలీ క్యాండిల్స్లోకి వచ్చి ముందుగా మనము డైలీ క్యాండిల్స్ వేసుకున్నాము. డైలీ క్యాండిల్స్లో చూసుకున్నాం మనం మార్కెట్ ఏమవుతోంది, ఫాల్ అవుతోంది కదా. మార్కెట్ ఫాల్ అవుతోంది కాబట్టి హయ్యర్ టైం ఫ్రేమ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి మీరు లోవర్ టైం ఫ్రేమ్లో కూడా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నట్లయితే మీకు ట్రేడ్ మనకి పక్కాగా ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది హయ్యర్ టైం ఫ్రేమ్లో. అలాగే ఎంఏసిడి కూడా డౌన్ సైడే ఉంది కదా. సో మనం ఏం చేసామంటే అవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చాము, కాదు డైలీ టైం ఫ్రేమ్లోనే నిన్నటి క్యాండిల్కి టాపు బాటము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇవాల్టి ట్రేడ్లోకి వస్తే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్కి మనం టాప్ బాటమ్ మార్క్ చేసుకున్నాము, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అలాగే ఎప్పుడు కూడా ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత రెసిస్టెన్స్కి దగ్గరలోనే ప్రైస్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర బ్రేక్అవుట్ అవుతుందా లేకపోతే బ్రేక్ డౌన్ అవుతుందా అనేది చూసుకోవాలన్నమాట మనము. అంటే రివర్స్ అవుతుందా, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ దగ్గర ఇది రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడ నుంచి నెగిటివ్ సైడ్ అయిపోతుందా లేకపోతే ఇది బ్రేక్అవుట్ చేసి పాజిటివ్ సైడ్ పోతుందా అనేది మనం చూసుకోవాలి. నెగిటివ్ సైడ్ అయిపోతుంది ఇప్పుడు. సో నెగిటివ్ సైడ్ పోతుంది కాబట్టి 15 minutesలో మంచి ప్రైస్ యాక్షన్ దగ్గర ఎక్కడైనా మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి. ఫస్ట్ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం. వీవ్యాప్ డౌన్ బ్రేక్ డౌన్ చేసి క్లోజ్ అయిన తర్వాతనే తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అని అంటే ఇది కన్ఫర్మేషన్ కాదు, ఎందుకంటే పక్కనే వీవ్యాప్ ఉంది. వీవ్యాప్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనము ఇలాంటి కండిషన్లో బై చేయం. ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ చేసి కింద క్లోజ్ అవుతుందో అప్పుడే మనము ఎంట్రీ తీసుకుంటాము. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి అయితే మనము ట్రేడ్ తీసుకున్నామో అక్కడి నుంచి మన టార్గెట్ వచ్చింది. మన టార్గెట్ ఎక్కడి దాకా పెట్టుకున్నాము, 1:3 పెట్టుకున్నాము. టార్గెట్ ఎక్కడికి అంటే ఈరోజు 1 అవర్ క్యాండిల్ యొక్క లో మనము టార్గెట్గా పెట్టుకున్నాము. ఇక్కడ దాకా వచ్చింది, మన టార్గెట్ హిట్ అయిపోయింది. సో మనం ప్రాఫిట్ తీసేసుకున్నాం. దీన్ని మనం బ్యాక్ టెస్ట్ చేద్దాము. 2 days 3 days అట్లీస్ట్ ఒక 50 to 100 days మీరు బ్యాక్ టెస్ట్ చేసినట్లయితే కనుక మీకు క్లారిటీ వస్తుంది ట్రేడ్ ఎలా చేయొచ్చు అని చెప్పి. ఓకే, నేను ఇంకొక రోజు నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపెడతానండి. ఓకే, ఈరోజు క్యాండిల్ మనం ఈరోజుది తీసేద్దాము. తీసేసి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాము. సో నిన్నటి క్యాండిల్ని మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో అప్పుడు
మొన్నటి క్యాండిల్కి మనము హై లో రెండు మార్క్ చేసుకున్నాం కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాము. అవర్లీ క్యాండిల్స్లోకి వద్దాము. అవర్లీ క్యాండిల్స్లోకి వస్తే ఇది నిన్నటి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ అండి. ఓకే, ఇది ఫస్ట్ 1 అవర్ క్యాండిల్. ఈ 1 అవర్ క్యాండిల్ని మనం చూద్దాం. 15 మినిట్స్లోకి వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 15 మినిట్స్లోకి వస్తే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఏమో మీకు ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇటువైపు బ్రేక్ డౌన్ కానీ ఇక్కడ ఏదైనా మీకు బుల్లిష్ క్యాండిల్ కనుక దొరికినట్లయితే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. పాజిటివ్ సైడ్ మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ దొరికిందండి. సపోర్ట్ దగ్గర మీకు ఒక హ్యామర్ క్యాండిల్ దొరికింది. ఈ హ్యామర్ క్యాండిల్ తర్వాత మీకు ఒక పాజిటివ్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ దొరికింది. ఈ బుల్లిష్ క్యాండిల్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకున్నారు. ఈ రేంజ్లో మీరు ట్రేడ్ తీసుకున్నారు. దీనికి మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు. వాస్తవానికి అయితే మీకు ఇక్కడ దాకా ట్రేడ్ రావాలి. 1:3 ఇక్కడికి 1:3 అవుతుంది. మీకు 1:3 ఇక్కడ దాకా రావాలి. మీరు నెక్స్ట్ డేకి కనుక ట్రేడ్ పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. బట్ ఏంటంటే మీకు స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్లో కొట్టేసింది. చూడండి, ఇంత పెద్ద హై వేవ్ క్యాండిల్ వచ్చింది, స్టాప్ లాస్ అనేది కొట్టేసింది. సో కొన్నిసార్లు ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, బట్ మీకు టార్గెట్ కూడా వస్తుంది. బట్ ఇది ఒక ఫెయిల్యూర్ కండిషన్ అన్నమాట, ఫెయిల్యూర్ స్టడీ. ఇది మీకు ఫెయిల్యూర్ కూడా అవుతుంది. మీకు స్టాప్ లాస్ కొట్టేస్తుంది, మీకు టార్గెట్ కూడా ఇస్తుంది. మార్కెట్లో అన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్ స్టడీ తోటి మీరు మార్కెట్కి అప్రోచ్ అయ్యారనుకోండి, మీకు ట్రేడ్లు కూడా సక్సెస్ అవుతాయి. ఓకే, చూడండి, మనం ఏం చేస్తున్నామంటే 1:3 తీసుకుంటున్నాం. ఓకే, 1:3 తీసుకున్నప్పుడు మీకు 25% సక్సెస్ రేట్ ఉన్నా కూడా, యాక్యురసీ ఉన్నా కూడా మీరు స్టిల్ మార్కెట్లో సర్వైవ్ అవుతారు. ఓకే, అదే 1:1 తీసుకున్నారనుకోండి, 50% యాక్యురసీ ఉండాలి. 50% యాక్యురసీ అనేది ఇంపాసిబుల్. ఓకే, అప్పుడు మీరు బ్రేక్ ఈవెన్లో ఉంటారు 50% యాక్యురసీతో మీరు వర్క్ చేసినట్లయితే. అదే మీరు 1:2 తీసుకున్నారనుకోండి, 33% మినిమం మీకు యాక్యురసీ అనేది ఉండాలి. సో మనం 1:3 తీసుకుంటున్నాం కాబట్టి మనకి యాక్యురసీ 25% ఉన్నా సరిపోతుంది. అంటే 4 ట్రేడ్లలో మనకి ఒక్క ట్రేడ్ సక్సెస్ అయినా కూడా మనం బ్రేక్ ఈవెన్లో ఉంటాం. ఓకే, ఇలా మీరు 100 ట్రేడ్లు చేశారనుకోండి, 25 ట్రేడ్లు సక్సెస్ అయినా కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు, బ్రేక్ ఈవెన్లో ఉంటారు. ప్రాఫిట్లో ఉంటారని నేను చెప్పను, బట్ బ్రేక్ ఈవెన్లో ఉంటారు. లాస్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. ఓకే, జనరల్గా అలా జరగదు. ఒక అట్లీస్ట్ 40 to 50% అయినా యాక్యురసీ ఉంటుంది మీరు 1:3 తీసుకున్నప్పుడు కూడా. ఓకే, సో అలా మీరు 1:3, 1:4, మినిమం 1:2, వర్స్ట్ కేసులో, ఫస్ట్ కండిషన్లో మీరు 1:2 మినిమం తీసుకోవాలి. 1:1 ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే, ఇంకా అసలు ట్రేడ్ దొరకట్లేదు ఎటువంటి కండిషన్లో కూడా అన్నప్పుడు 1:2 తీసుకోవచ్చు. సో నేను కేవలం 2 రోజులు మాత్రమే మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను. దాంట్లో 2 కేసులు చూపించాను. ఒకటి సక్సెస్ అయిన కేసు తీసుకున్నాను, ఒకటి ఫెయిల్యూర్ అయినటువంటి స్టడీ కూడా నేను తీసుకున్నాను. ఇలా మీరు మినిమం 50 to 100 స్టడీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయకపోతే మీకు క్లారిటీ రాదు, ఐడియా రాదు, కాన్ఫిడెన్స్ రాదు. సో కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు మినిమం 50 to 100 బ్యాక్ టెస్ట్లు చేయాలి.
నేను చెప్తాను ఇంకా 200 to 250 చేసినా కూడా ఇంకా బెటర్ అని చెప్పేసి. మీరు ఎంత బాగా స్టడీ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు అనుకున్న సెటప్ పైన. మీకు కాన్ఫిడెన్స్ పెరిగిన కొద్దీ మీరు ట్రేడ్స్ ఎక్కువ తీసుకుంటారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ తోటి ఇంకా కన్సిస్టెంట్గా మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, సో మా స్టడీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం. చాలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మేము టిప్స్ ఇవ్వట్లేదు. ఓకే, టిప్స్ ఇస్తున్నామని మీరు అనుకోవద్దు. మేము జస్ట్ మా స్టడీని మేము చూపిస్తున్నాము, స్టడీ ఎలా చేయాలో నేర్పిస్తున్నాము, ఫ్రీగా నేర్పిస్తున్నాము. ఓకే, నేర్చుకోండి, శ్రద్ధగా నేర్చుకోండి. నేర్చుకుని ప్రాపర్ స్టడీ తోటి మీరు మార్కెట్లోకి రండి, మంచి ప్రాఫిట్స్ తీసుకోండి. ఓకే, టిప్స్ గురించి మాత్రం మమ్మల్ని అడగద్దు. అలాగే మీరు కూడా ఎవరిని టిప్స్ ఇవ్వమని చెప్పి అడగద్దు. నేర్చుకోండి, స్టడీ చేయండి, ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి, ట్రేడ్ చేసుకోండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, అలాగే ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. మేము కొత్త స్టడీస్ పోస్ట్ చేసిన వెంటనే వీడియో లింక్ అక్కడ అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీరు వీడియోస్ చూసి కొత్త స్టాక్స్ని మీరు మా స్టడీస్ని మీరు చూడొచ్చు, మా అనాలిసిస్ మీరు చూడొచ్చు. మీకు కూడా ఐడియా వస్తుంది దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేటువంటిది. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా మీరు కన్సల్ట్ చేసి మీరు ట్రేడ్స్ తీసుకుంటూ ఉండండి, బట్ మా స్టడీస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా ఛానల్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇంకా ఇన్వెస్ట్ చేసేటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో కూడా మా ఛానల్ని షేర్ చేసుకోండి, వాళ్ళకి మా ఛానల్ గురించి చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్స్ మీద మేము స్టడీ చేయాలనేది కూడా మీరు మాకు కమెంట్లో చెప్పండి. మేము మా స్టడీస్ని పోస్ట్ చేస్తాం. ఏ స్టాక్స్ని స్టడీ చేయాలి, ఎటువంటి స్టాక్స్ కావాలి, మీకు షార్ట్ టర్మ్ కావాలా, లాంగ్ టర్మ్ కావాలా, ఎలాంటి స్టడీ మీరు కోరుకుంటున్నారనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, మేము మీకు అందిస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి, వెల్కమ్, బాయ్ బాయ్.